హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. వెజ్ కీమా బిర్యానీ ఈజీ రెసిపీ అండి. మీరు ఈ మసాలా ముందు రోజు చేసుకున్నా ఆ రోజు చేసుకున్నా మీరు త్వరగా చేసుకునే ఈ బిర్యానీ చాలా ఈజీ, హెల్తీ రెసిపీస్ కూడా. ఎందుకంటే దీంట్లో మనం యూజ్ చేసేది వెజిటేబుల్స్ అండ్ సోయాబీన్స్ చక్స్ కాబట్టి ఇవి చాలా హెల్తీ ఫుడ్. మీరు ఎప్పుడైనా ఫాస్టింగ్లో కానీ ఏదైనా పూజల టైంలో కానీ ఇలాంటి బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ బాస్మతి బియ్యం, సోయా చక్స్ అండ్ బఠానీ, టమాటో, బీన్స్, అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్, మిర్చి కూడా కావాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకొని మనం సోయా చంక్స్ని ఏం చేయాలి అంటే మీల్ మేకర్ని ఏం చేయాలి అంటే కొద్దిసేపు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి దాన్ని స్క్వీజ్ చేసేసి వాటిని మనం కట్ చేసుకోవాలి చిన్నగా. నేను కట్ చేయడానికి ఇక్కడ ఈ మేకర్ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుందండి. వెజిటేబుల్స్ కానీ ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఈజీగా కట్ చేసుకోవడానికి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీకు ఇది కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా ఈజీ మేకర్ అండి. ఒక 5 మినిట్స్ కూడా పట్టదు కట్ చేయడానికి. ఇవి ఇలా కట్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. మనకు మెయిన్గా కావాల్సింది కీమా అంటే ఇదే, అంటే వెజ్ కీమా కాబట్టి మనము సోయా చంక్స్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని దాంట్లో మసాలా దినుసులు వేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫస్ట్ వేసుకొని ఆనియన్స్ రెడ్గా, అంటే మరీ రెడ్ కాదు, బ్రౌనిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు చిన్నగా అయినా లేదంటే పొడుగా అయినా కట్ చేసుకోవచ్చు. దీంట్లో మనము బిర్యానీలో యూజ్ చేసే మసాలా అంతా వేసేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత దీంట్లో మనము గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను కాబట్టి నేను అది వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి, హెల్తీ ఫుడ్ కూడా. దీంట్లో క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను క్యారెట్ వేయలేదు. బీన్స్ అండ్ బఠానీ గింజలు వేసాను, టమాటో వేసాను. బఠానీ గింజలు, బీన్స్ నేను ఆల్రెడీ ఫ్రీజర్లో పెట్టుకున్నాను, అందుకని అది అలా ఉన్నాయి. కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. టేస్ట్ మాత్రం అసలు చేంజ్ అవ్వదు. ఉన్నప్పుడు మీరు వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్నారనుకోండి, వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. నేను బఠానీలు కూడా పచ్చివి తీసుకోలేదండి, మామూలువి ఎండినవి, అంటే డ్రై బఠానీ అమ్ముతారు కదా గ్రీన్వి, అవి తీసుకొని ముందు రోజు నేను అన్నీ నానబెట్టుకొని కావలసినప్పుడల్లా యూజ్ చేస్తూ ఉంటాను ఫ్రీజర్లో పెట్టేసి. అలాగే దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. మీకు ఎలా టేస్ట్ కావాలంటే, స్పైసీ కావాలంటే కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచి కలిసేలాగా కొద్దిగా ఫ్రై చేసేసుకొని దాంట్లో మనము మీల్ మేకర్ని వేసుకుందాము. మీల్ మేకర్ కీమా వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారము అవన్నీ మీల్ మేకర్కి పట్టాలి కాబట్టి కొద్దిసేపు అది ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు మనము బాస్మతి బియ్యం కోసం అనేసి నేను 1 కప్ బాస్మతి బియ్యానికి 1.5 కప్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసాను. అలాగే బిర్యానీ మసాలా వేసి దానిలో నిమ్మకాయ ముక్కలు, అంటే ఆల్రెడీ నేను నిమ్మకాయ జ్యూస్కి యూజ్ చేసిన పీల్ ఉంటుంది కదా, అది కూడా నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను, లేదంటే డ్రై చేసి పెట్టుకుంటాను. ఇలాంటప్పుడు యూజ్ చేస్తాను వాటిని, చాలా బాగుంటుంది టేస్ట్. దాంట్లో మనం బాస్మతి బియ్యం వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ బాస్మతి బియ్యం కొద్దిగా మనకు మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే దీంట్లో మనము బటర్ కానీ గీ కానీ యాడ్ చేయాలి. మంచి టేస్ట్ ఉంటుంది, మళ్ళీ పొడి పొడిగా కూడా వస్తుంది రైస్.
ఇలా వేసుకొని వాటిని కొద్దిగా మసలనివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ అనేది కొద్దిగా ఉడుకు పట్టిందండి. దీన్ని మనము ఇప్పుడు దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం. కీమాలోకి షిఫ్ట్ చేసేసి లెవెల్ చేసేసి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. వాటర్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చిందనుకోండి రైస్ అనేది ముద్దగా వస్తుంది. మీకు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా. బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు ప్రస్తుతానికి. ఓన్లీ కరివేపాకు మాత్రమే యూజ్ చేశాను. నెక్స్ట్ ఇందులో మనము కలర్ కోసం అనేసి కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు నార్మల్గా పాలలో కానీ నీళ్ళలో కానీ వేసి పైన చల్లుతారు, బట్ నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ అది రైస్ అనేది ఇంకా ఉడుకుతుంది, అంటే ఇంకా వాటర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను. వాటర్ లేకపోతే మీరు అలా పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసి ఆ వాటర్ని పోసేయచ్చు. అలాగే పైన నేను గార్నిష్ కోసం అనేసి, అంటే టేస్ట్ కూడా వస్తుంది, ఇందులో గార్నిష్ కోసం అనేసి జీడిపప్పును తీసుకున్నాను. ఇది ఏంటంటే ఆల్రెడీ రోస్ట్ చేసినవి సాల్ట్ తోటి, అందుకనేసి డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకోవాలి, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసి ఒక ప్యాన్ ఏదైనా ఐరన్ కడాయి కానీ ఏదైనా తీసుకొని దాని మీద ఇది పెట్టి ఒక 20 minutes ఉంచాలి. అప్పుడు రైస్ అనేది చాలా మంచిగా పొడి పొడిగా ఏదైతే ఉడకాలో అది ఉడికేసి కింద మొత్తం మసాలా కూడా మంచిగా సెట్ అవుతుంది. తర్వాత మనం ఇది ఓపెన్ చేసి దీన్ని మొత్తం మనము కలిపేసుకోవాలి, ఎందుకంటే మసాలా అనేది రైస్కి అంతా పట్టాలి కాబట్టి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు వెజ్ కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.